ఈ చేతులతోనే కదా అంటే మా అమ్మతో మీరు ఆడింది. నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకూడదా? రేపటి నుంచి నా వంట వండుకొని నేనే తింటా. వీళ్ళ దగ్గర తినా. నీకు దండం పెడతావా? నేను లొల్లి పెట్టదు. మళ్ళా ఆ బదనం కూడా నేనే మోయాలా? బయట వాళ్ళందరూ నన్ను తిట్టుకునేది అందుక? నీకు బుద్ధి పుట్టిన కానే నేను స్కూల్లో 10/10 వచ్చిందని నువ్వు ఒక్కదానివే. అది కాకుండా మన మండలంలో 3/8 వచ్చిందని కూడా నువ్వు ఒక్కదాని వేరా. మీ తాత నేను కష్టపడి చదివించండు బిడ్డ. తాత నువ్వు ఆగు. పెద్దమ్మ నాకు దొడ్డు బియ్యం అంటేనే ఇష్టం. తాత నాకు ఇదంటేనే ఇష్టం, నేను ఇదే తిన్నా. బాబు బాబు లక్ష్మి తాత ఏంది బిడ్డ? నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కండ్లకు ఆపరేషన్ చేయిస్తా, సరేనా? అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతాం తల్లి, పడుకో. సరే తాత. మంచిగా చదువుకుంటున్నావా? అవునక్క. బట్టలు అయినవేంద్రా? తింటున్నావా లేదా? పిల్ల మంచిగా తెల్లగా. అక్క పిల్లకు తల్లిదండ్రులు లేక మస్తు కష్టపడుతుండాల తాత. కష్టపడి చదివిస్తుండు పాపం ముసలైన. 10th 10/10 వచ్చినాయి. బాసర్ల సీట్ వచ్చిందట. మంచి ఇప్పుడు అందులో మంచిగా పాస్ అయింది అనుకో, ఉద్యోగం వస్తుంది, లక్షలు సంపాదిస్తుంది. పిల్లవాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళ తాత చదివిస్తుందట పాపం. ఇప్పుడే వస్తున్నామా? అవును తాత. రా, ఎప్పుడు తిన్నా పోయింది లోపలికి రా. బాగున్నా పెద్దమ్మ? బానే ఉన్నా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటావు? సెలవులు నెల రోజులు ఉన్నాయి పెద్దమ్మ. బాంబో, నెల రోజులా? మాకు తిన నీకేం దిక్కులేదు. నీకే నుంచి తెచ్చి పెట్టాలి. లోపలికి పోమ్మా. బాగున్నావా పెద్దమ్మ? బాగున్నా. మంచిగా చదువుతానవా? మంచిగా చదువు. మంచిగా చదివి జాబ్ చేయాలి నువ్వు. నీ చదువు గురించి మస్తు అప్పులు చేశాను నేను. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఆ పిల్లతోని? అప్పైందా బాగా ఎగురుతాను. అప్ప ఎక్కడైందిరా? ఆ పిల్లకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది, కాలేజీలో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. అప్పైందా బాగా ఎగురుతున్నావు. అప్ప ఎక్కడిదిరా? నీకేమరికనే అప్పుల గురించి అంటారు. ఒక నేను మూల వండక నీకేం అవసరమే? నీ ఎవరు రేపు దాన్ని పెళ్లి చేయాలి, ఒట్టిగా అవుతుందా? నువ్వు బాగానే చేస్తావు పెళ్లి. లేకపోతే నువ్వు చేస్తావా? నేనేం చేస్తారా? ఎందుకంటే నేను ఇచ్చిన 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు నువ్వు చేసుకున్నావు. ఇంకో ఎకరం ఆ పిల్ల పేరు మీద ఉన్నది. ఆ ఎకరం పంపి పెళ్లి చేస్తా. ఎకరం భూమి అమ్ముతావు నువ్వు? అవును. అన్నకెళ్ళి గుంట భూమి కూడా అమ్మని. ఆ ఎకరం కూడా నా పేరు మీద చేయాలి. ఏమనుకుంటున్నావు? ఆ ఎకరం భూమి చేయకపోతే నీ సంగతి చూస్తా నేను. అరే అట్లా అనకురా, అద్దురా. అరే ఏం కనుకవా వంటలు మంచిగా అవుతానయా? ఇగో పిల్ల తృప్తిగా తినాలి. మనసు పెట్టండు. నిన్న కొంచెం కారం ఎక్కువైంది. వెన్నెలా బాగున్నా? ఎప్పుడు వచ్చినావు?
నేను వచ్చిన సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బిడ్డ. కాలేజీ మంచిగా ఉందా? మంచిగా ఉంది సార్. మంచి చదువు చెప్తారా? మంచిగా చెప్తారు. మరి హాస్టల్ ఉండేదిరా బాగుంది సార్. బిడ్డ, స్కూల్లో 10/10 వచ్చిందని నువ్వు ఒక్కదానివే. అంతా మీ వల్లనే సార్. అది కాకుండా మన మండలంలో 3 వచ్చిందని కూడా నువ్వు ఒక్కదానివేరా. థ్యాంక్ యూ సార్. మీ తాత నేను కష్టపడి చదివించుండు బిడ్డ. మీ తాతకు పేరు తేవాలి, మన ఊరికి పేరు తేవాలి, మన మండలానికి కూడా నువ్వు పేరు తేవాలి బిడ్డ. సరే సార్. నువ్వు నిజంగా వెన్నెల అనిపించుకోవాలి. ఇగో మన స్కూల్కి కొత్త స్టాఫ్ వచ్చిర్రా, అవును. వాళ్ళందరినీ పరిచయం చెప్తా పని. అమ్మా అమ్మా ఏం చెప్తున్నావే? ఈ నిమ్మకాయలు అన్ని రాలిపోతున్నాయి ఎందుకని చూస్తానరా? ఏం కూర వండినవే? పాలకూర పప్పేసి నీకు సన్న బియ్యం పెట్టినా, ఆ ముసలోనుకును ఆ పోరికి దొడ్డు బియ్యం పెట్టినా. నువ్వు పోయి చెప్పండి తినిపో, మళ్ళా వాళ్ళు చూస్తారు. అవునా సరే. అరే చిన్న రారా. అరే ఒక ఫోన్ కొనుక్కరారా, నాకు అవసరం ఉన్నదిరా. చిన్నది డబ్బు ఫోన్ దొరుకుతుంది చూడు, గది కొనుక్కరా. ఇగో ఏమన్నా ఇప్పుడు నీకు ఫోన్? తేరా. సరే తిప్పది. సుమతి, నా మనవరాలు రాకరాక ఇంటికి వస్తే ఈ దొడ్డు బియ్యం వండి పెడుతుంది, సన్న బియ్యం వండి పెడితే అయిపోతుండే కదా. నేనంటే ముసలోని ఎట్లన్నా దీనికి అలవాడతా. సన్న బియ్యమా? సన్న బియ్యం ఏంటి చెల్లెమ్మంటావు? తినేదందుకు చక్కగా తిండికి వెళ్ళమంటే సన్న బియ్యం కావాలట. ఏం కట్టం చేస్తారని మిమ్మల్ని కాదని మేమన్నా సన్న బియ్యం పెట్టుకొని తింటామా? మేము కూడా గదే కూడు తింటాం కదా. ఇంత కూడు పెట్టుడే ఎక్కువ. తాత నువ్వు ఆగు. పెద్దమ్మ నాకు దొడ్డు బియ్యం అంటేనే ఇష్టం. తాత నాకు ఇదంటేనే ఇష్టం, నేను ఇదే తింటా. ఇంకా పూర్తి ఏం రోజులు పెట్టుకుంటున్నా? 4-5 సంవత్సరాలు అయితే మంచి జాబ్ అవుతుంది, దానికి 4 లక్షల జీతం అవుతుంది. కానీ దానికి ఇంత తిండి పెట్టేదానికి తిండి పడలేదు నీ దగ్గర. జాబ్ వచ్చి జీతం రాగానే ఇక నీ చేతుల్లో పెడుతుంది అనుకుంటానవా? ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని చక్కగా విక్తది. అప్పుడు నీ చేతిలో షిప్ప పెడుతుంది. చక్కగా పోయి నీ అయ్యను ఆ ఎకరం భూమి నీ పేరు మీద రాయమని చెప్పు. ఎకరం నాకు చేయకపోతే ఎవరు చేస్తాడే? మాయా నువ్వు ఎవరు ఒకటి చూద్దొత్తి ఏం చెప్తాడు? నాకే చెప్తాడే. నమస్తే. హలో. అరే అలా క్రికెట్ బెట్టింగ్, క్రికెట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కదరా? న్యూజిలాండ్ మీద 2000 రా. 2000. సరే సరే. ఏంద్రా బెట్టింగ్? బెట్టింగ్ కదా. న్యూజిలాండ్ మీద వేసినావురా? మరి లేకపోతే మస్తు దోస్తులు ఉన్నవరా ఇయాల. మరి ఉండదా గంట కూడా? పైసలు ఎక్కడిరా? 1 2 పైసలు ఏముందిరా, కుక్కని కొడితే రాలుతాయి. మరి నాకు బీర్ చెప్పరా? బీరా అవుతావా అన్న? ఒక బీరియే దీనికంటే ఒక బీరి. సరేగా నీ దగ్గర పైసలు ఎక్కడిరా? యాడికి వెళ్ళొద్దు నీకెందుకురా? నీకు బీర్ తాగిపిస్తాను కదా, సపరేట్ తాగే నీకేదా? సరే నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు అస్సలు ఆగవురా. తాత మాకు ఫోన్ చేసినావా? చేయలేదు తాత, చేస్తా. హలో అమ్మా. హలో మామ, బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఎక్కడున్నావురా? నిన్ననే ఇంటికి వచ్చిన మామ. ఇంటికి వచ్చినావా? అవును మామ. తిన్నావా బిడ్డ? తాత గిట్లా బాగున్నా బిడ్డ? బాగున్నాడు మామ. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా మామ? వస్తా బిడ్డ. ఇవాళ నాటేస్తున్నాము, ఇక నాట అయిపోతుంది. రేపు వస్తా బిడ్డ. ఎట్లా అన్నా? సరే మామ. మంచిగా బిడ్డ, రేపు వస్తా నేను. సరే ఉంటా. సరే మామ.
రే షీనా దాదా ఏమైందిరా ఫోన్ తెస్తున్నట్టు ఏమైందిరా నేను టెన్షన్లో ఉన్నా తెస్తుంది రేపు ఇస్తుంది రేపు తీసుకొస్తుంది డాడీ పైన తాత పొలం కాడికి పోయేస్తాను బిడ్డ అవునా తాత నాకు స్కాలర్షిప్ వచ్చింది నేను సిద్దిపేటకు పోయి బట్టలు తెచ్చుకోవాలా నీకేమైనా కావాలా నాకెందుకు బిడ్డ నీకు నౌకరు వచ్చినాక నాకు మంచి బట్టలు కొనుక్కు కానీ నువ్వు కాలేజీకి పోతాను కదా నువ్వు కొత్త బట్టలు కొనుక్కొచ్చుకో సరే సరే జాగ్రత్త సరే తాత కూడా పైసలు చూసినాయిరా అరే షీనా ఏమైందిరా ఫోను ఇప్పుడు నీకు ఎందుకే తెచ్చి అని 3-4 రోజులే ఇప్పుడు నీకు ఏమవసరం నీకు ఆ ఫోన్తో నీకు ఏమవసరం ఎవరితో మాట్లాడతావు ఏం మాట్లాడుతున్నారా అవును మళ్ళా బుక్కడ అంతే మూలాగా వాడగా నీకు ఎందుకు ఏమవసరం నీకు ఫోన్తో ఎత్తది ఇంకో 2 రోజులు ఆగు ఇప్పుడు నీకు ఏమవసరం లేదు सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला ఇక్కడ తయారవుడు కాలేదా పోయి ఆటో తీసుకురాపో ఇగో మా అమ్మోళ్ళు దుర్గమ్మని చేసుకుంటారట పోతాను 3 రోజుల దాకా రాము నీ మనవరాలు నువ్వు ఇల్లంతా గుల్ల చేశారు పైసలు పెట్టినా కదా లేవు నువ్వేమన్నా తీసినావా నేనెందుకు తీస్తా నాకు అవసరమా అగో మరి ఎటువైనాయి పైసలు నాకు తెలియదు. అక్కడ పైసలు పెట్టినా నువ్వేమన్నా తీసినావానే నేనేం తీయలే పెద్దమ్మ నాకేం తెలియదు అగో మరి ఇంట్లో పెట్టిన పైసలు ఎక్కడికి పోతాయి ప్రామిస్ పెద్దమ్మ నాకేం తెలియదు నేను తీయలే పెద్దమ్మ నిజంగా నిన్న నువ్వు సిద్దిపేట పోయి బట్టలు ఇట్లా కొనుకొచ్చినావు కదా ఇక్కడ పైసలు తీసుకపోయి కొనుకొచ్చినావు లేకపోతే నీ పైసలు ఎక్కడి అవి నా స్కాలర్షిప్ పైసలు పెద్దమ్మ ఎందుకే అబద్ధాలు కొట్టు, 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 కొట్టు. కొట్టు, కొట్టకు. తమ్ముడి, తమ్ముడి. కొట్టకు. కొట్టకు సుమతి కొట్టకు నా మనోరాలి కొట్టకు సుమతి అయ్యో కొట్టకు సుమతి 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 కొట్టకు కొట్టకు నా మనవరాలి కొట్టకు సుమతి నేను ఊరు వేసరికి పైసలు ఉండకుండా పెట్టకపోలే మీ సంగతి ఉందా నిన్నరా అరే అమ్మ రమ్మని పోరా అమ్మా బాబు రమ్మంటుండు ఆటో తెచ్చిండు సరే నీ బ్యాగ్ పట్టుకొని పోదురా గండాన ముప్పై దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తలేరు వెన్నెల అమ్మా వెన్నెల వెన్నెల అమ్మా వెన్నెల
అమ్మా హలో మా ఏమైంది మా కోడలికి? హలో అమ్మా తల్లి బావ ఏం లేదు నా కోడలి కొడుతున్నాడు. అయ్యో ఏదో ఒక తల్లి మీ అమ్మ నా చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏదో తల్లి ఈ బాధను ఎత్తుకోమా బయట ఎందుకు చూస్తా. మీరిద్దరు కలిసి ఆడుతున్నారు రానిగా నా కొడలు ఎట్లా చదివించుకోండి. మా మీరు ఎట్లా చేసి బయట ఉండాలి. మీరు నీ కూరలు నీ కొడుకు నా పిల్లలు ఎప్పుడో ఒకసారి చంపేస్తారు. నిన్ను చంపుతారు నా కూరలు చంపుతారు. నాకున్న ఒక్క కూరనే మామని పోగొట్టుకొని అయ్యా తాళం ఉన్నది ఎటు వేరు మరి వీళ్ళు బాబు పెట్టిపోయిండేమో. ఈరనా ఇదో మీ బాబు తాళం చేయించండి. అయ్యో బాబు పెట్టిపోయిండే. మీరు పోయిన సంది లేరే వెళ్ళయిందంట కదా, ఇలా ఏరే ఇంట్లో ఉంటాడు. ఇక మీరు పోయిన కానీ ఇక్కడ అర్థం లేరు, అందరు వెళ్ళిపోయింది కదా. లొల్లేం లేదు. మీకే తెలియాలి మాట. వేరే ఇంట్లో పోయిందా? మన ఊరు ఓడుతూనే కట్టింది చేసిండు. బాబు బాబు దేవే వీడికి ఎందుకు వచ్చినవే? ఏం చేయాలరా? నడు మన ఇంటికి పోదా నడు. నేను రాను. నడువే నువ్వు నడు. అరే కోడలు నా మీద మనోరాలు మీద దొంగతనం పెడతాను పెట్టిందిరా. ఇజ్జతికి చస్తాను. నేను ఎట్లా రావాలా మీ ఇంటికి? ఊళ్ళే మన సంతిళ్ళు ఉండగా మందిలో ఉంటే ఊళ్ళో అందరూ నన్ను ఏమనుకుంటారే? నడు అనుకోని ఎవ్వలేమన్నా అనుకోని నేను మాత్రం మీ ఇంటికి రాను. నడువే నువ్వు. ఆ మాటలు వాడ నేను నడువే నువ్వు నడు. నేను రాను. దండం పెడతారా? నేను రాను రా. ఆ ఇంటికి రాను రా. నువ్వు రా. నువ్వు చెప్తే నేనవే నువ్వు. తాత ఏంది బిడ్డ? నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కండ్లకు ఆపరేషన్ చేయిస్తా సరేనా? అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతుంటుంది పడుకో. సరే తాత. మంచిగా చదువుకో, మంచిగా ఉండు. సరే తాత, నువ్వు కూడా మంచిగా తిని మంచిగా ఉండు. బాబు ఇంటికి పంపరాడు. నేను రానురా. నడువే ఇంటికి పంపరాడు. నేను రానురా. మీరు ఓర్రా. ఏంటి మీరు ఓర్రా? నేను ఈయన ఉంటారా? బాబు ఇవో రాకుండా రాబోద్దు కానీ ఆ ఎకరం భూమి కానీ నా పేరు మీద చేసి. ఎకరం భూమి? ఎకరం భూమి ఎక్కడిరా? ఎకరం భూమి ఆ పిల్ల పేరు ఉన్నది కాదురా. ఉంటుండే నన్ను నా పేరు మీద చేసి ఆ ఎకరం కూడా. అద్దరా అద్దరా నీ దండం పెట్టి అద్దరా. అరే లోపల పట్టరా ఈ ముసలాన్ని.
పెద్ద బాపు ఓ పెద్ద బాపు ఆగో ఎంత పిలిచినా వస్తలేడు. ఆగో ఏమైంది ఇట్లా పడ్డాడు బాపు? ఏమైంది? అయ్యో బాపు లేదే ఏమైంది? ఏమో ఏసిరా అయ్యో దేవుడా ఓ మల్లన్న ఓ చంద్రాని రాయేమో బాపు పెద్ద బాపు ఓ బాపు అరే పొద్దుగా నాతో మాట్లాడండి మంచిగా పొద్దుగా మాట్లాడండి ఏంద్రా చల్ ఏం మాట్లాడతారా అవునా కానీ మరా చల్ మా బాబుని ఏం చంపుతారా చల్ పెట్టే ఊళ్ళే వాళ్ళకి అందరూ తెలిసినట్టు పక్కన లేదు ఎందుకని మంచి సరే పోలీసు వాళ్ళు ఫోన్ చేయాలి తెలిసిందా ఇప్పుడు కొడుకు కోడలు మన్మడు ఇంట్లో పిలుచుకపోయి ఏం చేసినా తెలియదు. వెన్నెల 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 ఏడో బిడ్డ ఏడో 15 రోజుల నుండి ఒకటే ఏడుపో ఏడో ఇగో మీ తాత ఏడుకోలే అవి ఆకాశం ఆ నక్షత్రాల రూపంలో నేను దీవిస్తాను బిడ్డ. నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే మీ తాత ఆత్మ శాంతించింది బిడ్డ. ఇగో ఎల్లుండి నుండే ప్రాక్టికల్స్. నువ్వు గుండె ధైర్యం చేసుకొని రేపే కాలేజీకి బయలుదేరాలమ్మా. నువ్వు వెన్నెలవమ్మ. ఈ గ్రామానికి, ఈ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకు నువ్వు వెలుగు కావాలి. అప్పుడే నీ పేరుకు సార్థకత. నా మాట వినిపించు.
రేపే నువ్వు కాలేజీకి బయలుదేరు, సరేనా? సైలెంట్ బిడ్డ పోయిరా. కానీ పగ్గం తమాం లేదు, ఎద్దు ఆగుతలేదు. దీని పడ వానకాలం బాగా బలిసింది పచ్చిగా. గణేష్ ఏంద్రా ఇప్పుడే వస్తానవరా? అంత మంచిదేనా? ఇక మంచిదేనా. ఏ 2,000 ఇస్తావా? ఎందుకురా? ఏ కోడల హాస్టల్ నుండి చూసేద్దామని. మామ జరిగిపోయి 4 రోజులే. పాపం బిడ్డ గుండె పరిగిందేమో, ఇక మాట్లాడిచ్చేదన్న కొనిచ్చి వస్తా అని. సరే సరే ధాన్యం ఉంది కానీ, అరే ఆ పొల్లకు ధైర్యం మంచిగా చెప్పు. చెప్తానే మంచి తెలివి కలదురా. రేపు మంచిగా చదువుకుంటుంది, జాబు చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, పొల్లకు కూడా మంచి ధైర్యం చెప్పు. కానీ పర్వాలేదు, ధాన్యం లేదురా. సరేది పోయేస్తే గుండె పరిగిందేమో, చూసి వస్తా అట్లా అని. సరే రా మామ, ఈ పగ్గం మంచిగా చుట్టు. ఒక 4 రోజులకి ఇస్తానే. సరే వెనుకో ముందు ఎక్కువ పోరా కానీ పైలంగా పోయిరా. వస్తానే. మంచిది. పన్నెమానే ఎట్లుంది పానం? అట్లనే ఏమైనా తింటావా? నాకు ఇప్పుడు ఏం వద్దు. బాసరకు పోతేనే కోడల దగ్గరికి పోయి వస్తా. 4 రోజులు అయిపోయి. ఎట్లుందేమో బిడ్డ గుండె వలుగుతుంది. కూడలు తాత మీద బెంగ పెట్టుకోకని చెప్పు, మంచిగా చదువుకోమను. అయినా మంచిగా పోయిరా. సరే నీకు కొంచెం వండుకొస్తాడు. కొంచెం నింతు ఆగానే వచ్చే వరకు వేయాలి అవుతుందేమో, మళ్ళా కొంచెం పెడతాడు. వేస్తావు ఒక పుక్క తిందువు. అయ్యో కొంచెం తిందువు అమ్మ, కాళ్ళు కొంచెం ఇట్లా అనుకో. ఎమ్మెల్యేతో మాట్లాడి ఎట్టనగా సర్జరీ చేపిస్తా కానీ 2 బుక్కలు చేయాలి. ఎప్పుడు తింటావో ఏమో. మందులు వేసుకున్నావా? 2 బుక్కలు తిని మళ్ళీ నేను సాయంత్రం వచ్చే వరకు వేయాలి. అయితే పొద్దు పోతుందేమో మళ్ళీ. కొంచెం తినమ్మా. ఎట్లా చెప్పు, నువ్వు తినకపోతే ఎట్లా వేసి ఆపరేషన్ అయితే ఒక బుక్క తినగా. కొంచెం కూడా తింటలే, ఎట్లా చెప్పు.
నేను పోతున్నా కదా ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఆ పక్కింటి రామకృష్ణకి చెప్పిపోతా, చూసుకుంటుంది నేను జర వచ్చే వరకు ఏమవుతుందేమో. రామకృష్ణ, నేను బాసరకు కోడలిని చూసి వస్తానే. చూసిరా జరా నీ కోడల్ని చూసుకో, ఒక్కతే ఉంటుంది జరా. చూసుకుంటే నాయన చిన్నతనాన్ని ఎంత కష్టం వచ్చింది నాన్న నీకు. ఆ ముసలైన సెటిల్ అయింది, ఇప్పుడు నడిమిరిగింది. ఎన్నటి వెళ్ళాలి, ఎన్నటి పొద్దు కాలే, ఇంత చిన్న వయసులో. ఏం చేయాలి, భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చిండు. దేవునికి దయలేదు. జర చూసుకోవే. చూసుకుంటా నాన్న. మీ మామయ్య వచ్చిండు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తాత గుర్తొస్తుందా? ఒక ఏడాది నుంచి నేను ఏడుంటున్నా. ఆదివారం వస్తే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారు. అప్పుడు నాకు అమ్మ నాన్న లేదని బాధ లేదు, కానీ ఇప్పుడు తాత లేకపోతే నా వల్ల అయితే నువ్వు తాతను గుర్తు చేసుకొని ఏడవద్దు బిడ్డ. మంచిగా చదువుకో. ఈసారి సెలవులు వచ్చినప్పుడు ఇంటికి తీసుకోవద్దా? ఏడవకు బిడ్డ. ఏ టైంకి వెళ్ళావురా? పొద్దున్న 6 గంటలకు వెళ్ళినా. 6 గంటలకు వెళ్ళామా? తిన్నావో లేదో? పోయి తినిపో బిడ్డ. నువ్వు తిన్నా? నేను తిన్నరా బిడ్డ. ఇప్పుడు ఈ షాప్ దాకా పోయేసి వస్తా. పోనా ఇంట్లో పో. అత్తమ్మ ఎట్లున్నా అత్తమ్మ? బాగున్నావారా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. ఎట్లనే బాగుందా? నువ్వు ఎట్లను? నడుము లేస్తలేదు బిడ్డ. మామి పండుకున్న కాడ అన్ని సేవలు చేస్తాడు. మామి నొప్పి అసలు ఏమి ఏర్పడతలేదురా. నడుము పని చేస్తలేదు. మందులు వేసుకున్నావా? వేసుకున్నా బిడ్డ. తిన్నావా మరి? బాగున్నావారా? బాగున్నా. నేను ఎవరో తెలుసా నీకు? తెలీదా? మీ అమ్మ నేను చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. తనకి నీళ్ళని చదవంటే చాలా ఇష్టం రా. కాకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ పేదరికం వల్ల ఇంటర్ వరకే చదివింది. తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మీ అమ్మ చాలా కష్టాలు అనుభవించిందమ్మ. ఏంట్రా ఏమైంది? ఈ చేతులతోనే కదా అంటే మా అమ్మతో మీరు ఆడింది. అవునరా, బాధపడకమ్మా. మామ ఒకసారి తాత పొలం కాడికి వెళ్తాం. ఎందుకమ్మా? తాతకు పొలం అంటే ఇష్టం కదా. ఆ పొలం కాడికి వస్తే తాతను చూసినట్టు అనిపిస్తుంది. అందుకే ఒక్కసారి పోయేద్దాం మామ, ప్లీజ్. సరే అమ్మా, పోయేద్దాంపా. తాత నేను వచ్చినప్పుడు అల్లా పొలం కాడికి తీసుకుని వచ్చి ఇదంతా చూపిస్తుండే.
పాపం తాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇన్నే ఉంటుండే. తాతకు పొలం అంటే ఇష్టం కదా బిడ్డ, అందుకే బావి దగ్గరనే ఉంటుండే ఎప్పుడు. ఓ మల్లయ్య, ఆ బర్రెలు పొలంలో పడతానేరా, మెల్ల జాగ్రత్త మేపు. అటు కొట్టు అటు కొట్టు అటు కొట్టు. ఏం చెప్తారో ఏందో. ఏం చేస్తున్నావు బిడ్డ? ఇంకా రాసుకుంటున్నా తాత. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏందో, బుక్కడంతా అన్నం తిన్నావు. నాకు ఇప్పుడు ఏం వద్దు తాత. నువ్వు గట్టంటే ఎట్లా బిడ్డ? సరే తాత, నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా? చెప్తా బిడ్డ. ఏంటిది? అసలు మా అమ్మ నాన్నకి ఏమైంది? ఎట్లా చచ్చిపోయినారు? అదంతా నీకు ముందైతే అన్నం తిను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేను అన్నమే తినను. వద్దు తాత. సరే చెప్తా. బాపు నాకన్నా అయితే లేదండి, బావి కాడికి ఎందుకు వచ్చినవే? ఇంటికాడు ఉంటే నాకేం మనసున పడుతుందిరా, వీడికి వస్తే ఏదైనా చదరచ్చురా, అందుకనే వీడికి వచ్చిన. అరే కుట్టంలా బర్రె ఈయన తట్టున్నదిరా. ఏ అది ఇప్పుడు అయినదే, ఇంకో 2 రోజులు పడుతుంది. సరే కానీ ఇలా రాత్రికి ఎట్లా ఇక్కడనే వండాలి. ఏ పండుగ నేను మా చూసుకుంటా, కానీ ఇవి ఒక కాలువ కట్టేస్తాను. నువ్వు సరే పోయిరా. ఇటు ఇటు బాపు ఏంద్రా? నీ ఎవరికి చెప్పి చెప్పి ఆశకొస్తుంది. ఒక ఎకరం భూమి తమ్మిని పేరు మీద చేసినావు, ఒక ఎకరం భూమి నా పేరు మీద చేసినావు, ఒక ఎకరం భూమి నీ పేరు మీద ఉంచుకున్నావు. అందుకే జ్యేష్ఠపాల కింద ఒక 20 గుంటల భూమి నా పేరు మీద చేయమంటే చెప్పి చెప్పి ఆశకొస్తుంది నీకు. నీ అవ ఈ దసరా వర్గంలో నాకు 20 గుంటల భూమి చేయాలి. ఈ కాలంలో జ్యేష్ఠపాల కింద ఎవడన్నా ఇస్తున్నారా భూమిని? అయినా నేను బతికే ఉన్నారా? నేను వచ్చే టైంకు మీ ఇద్దరికి న్యాయబద్ధంగా పంచేసేస్తారా? ఏంది ఈ కాలంలో జ్యేష్ఠపాల కింద భూమి ఎవరికి ఇస్తలేరా? మా పెద్దవాళ్ళు తీసుకోలేదా? మా ఊళ్ళో చూపి తప్ప ఎంతమంది ఇస్తారో జ్యేష్ఠపాలకు? అయినా నీకు మాకు భూమి ఇచ్చుడు ఇష్టమే లేదు, కానీ నీకు నీ చిన్న కొడుకు అంటే ఇష్టం. అంత చిన్న కొడుకే పెడతావు. నీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదు, కానీ అందుకే గిన్ని దిక్కులా మాట్లాడతావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు సుమతి? ఓ కొడుకు ఇష్టం, ఓ కొడుకు కష్టమా? నాకు 2 కొడుకులు సమానమే, ఇద్దరికి న్యాయం చేస్తా. నీకు మాకు జాగిచ్చుడు అస్సలే ఇష్టం లేదు. మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు తక్కువ ఏం కాదు, పాపిష్టడివి. ఏ చూస్తాను నిలబడి ఇంకా కూలలు వచ్చారు. పా పోదప్పా. బాబు దసరా వర్గలా నా పేరు మీద చేయాలి నువ్వు, లేకపోతే నీ అవ నువ్వు జాగెట్లేవో నేను కూడా చూస్తా. ఒక్కొక్క చూడిపో కొడుకుల కోసం ఎట్లా సంపాదించిరో. మామ బాధపడతానవా మామ? బాధపడకు మామ, వాళ్ళ గురించి నీకు తెలిసిందేనే. అయినా నువ్వు గిట్లా రోజు మాటలు పడే బదులు ఆ జాగేద వాళ్ళ పేరు మీద రాసిస్తే అయిపోతుంది కదా మామ. ఎట్లా పడితే అట్లనే మాటలు అంటాళ్ళు. మాకు ఎట్లా ఏది ఉంటే గట్లనే అవుతుంది. మాకు దేవుడు గింతే రాసి పెట్టిండు అనుకుంటాం. నువ్వు బాధపడకు మామ, ఆ జాగా వాళ్ళ పేరు మీద రాసి. నువ్వు బయట నుంచి వచ్చిన కోడలు, తను జ్ఞానపిల్ల, ఈ ఇంటనే పెరిగింది. నువ్వెట్లా మాట్లాడుతున్నావు, తనెట్లా మాట్లాడుతుంది? నీ జ్ఞానంలా వినయంలా ఈ సమయత్తున్న ఈ కుటుంబం బాగుపడేది. అయినా ఎవరికెట్లా న్యాయం చేయాలనో నాకు తెలుసు. నువ్వు నా గురించి ఆలోచించకు బిడ్డ.
సరే మామ, నేను బావి దాకా పోయొత్తా. సరే పో బిడ్డ, నేను కూడా వస్తా. సరే మామ. అరే పెద్దోడా, వెనక మనకి నీళ్ళు అందలే చూసినావురా? చూసిన బాబు ఈ అన్నం తిన్నాక పోయి పెట్టేస్తాను ఆయన. సరే కానీ నువ్వైతే అన్నం తిందిరా. అన్నం 10 మంది కట్టుకొచ్చిన అనుకుంటానవా? అన్నం ఎడున్నాను తినమంటావు? ఓ అవ్వా, నాకు అన్నం వద్దు ఏమొద్దు, నేను ఇంటికానే తినొచ్చిన. అబ్బా, నీళ్ళు అందుతలేవు, పొలం ఎండిపోతుందని మా మీద ప్రేమ చూపెడతాను. నావు భూమి మా పేరు మీద ఏమంటే శేషాత కదా కానీ దొంగ ప్రేమలు చూపెడతాడు. ఎందుకు కొడతానవే? నీ అవ్వ ఒకటే ఒరు పెడతా అవును, ఒరుడికి వరెత్తే నన్ను ఒర్రకనంటానవా? అండి పెడతాంటే దున్నపోతు లెక్క తినుకుంటా. ఈ రీతిలేని ముఖం పాడుగాను. అయ్యా కట్టలు కట్టలు మనకు సంపాదించి ఇస్తాడని ప్రేమ బాగా మొంగిపోతుంది అయ్య మీద. ఇంకా పింఛన్ పైసలు కూడా మన మొక్కడ వారెత్తలేడు. ఏందో తినమనంటాను? ఓ అవ్వా, నాకు వచ్చిన పింఛన్ పైసలు నేను తింటలేను, తాగుతలేను, చిన్న కొడుకు కూడా ఏమి ఇస్తలేను. రేపు నాకేమన్నా అయితే మీరు ఇబ్బంది పడొద్దని పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టాను. నీకెందుకు అవుతుంది? అమ్మల్లే సావగొట్టట్టున్నాడు. అయిపోయింది అయ్యా నీ పని. ఆకలి అయితే లేదా? దా తిన్నాం. అతనే ఆ మామను కూడా విలువ. సరే, నేను బాపుని పిలుచుకొస్తాను. బాపు, బాపు, దాదా అన్నం తిందా? కోడలు పోలేచ్చిందా? నాకు అత్రా బాపు దా కొద్దిగా. అరే నాకు అద్దరా, కడుపులో అంతా ఎట్టు అవుతుంది, తినబుద్ధి అయితే లేదురా. తినకపోతే ఎట్లా మామ? ఎట్లా చేతన అవుతుంది? బల్వీటికైనా గింతంత తినాలి. దా మామ తిందు. 2 ముద్దలు తిను. పొద్దున్నాక చేనులో తిరుగుతూ ఎండలో అటు ఇటు తినబుద్ధి కావట్లేదట. 2 ముద్దలు తింటేనే చేతనైతే మామ. మీరు తిన్నాక నేను తింటా. రే చిన్నోడా, ఏంది బాబు? మైసమ్మ కాడి పడి ఎర్రబడ్డట్టుంది, చూసినావురా? చూసిన బాపు, రేపు మందు కొట్టి అట్లనే యూరియా కూడా చల్లాలి. ఇంకా శంకర్ షెట్ను పైసలు అడిగిన, ఆయన ఇయ్యంగానే సిద్దిపేటకు పోయి మందు వస్తాలు తీసుకొచ్చి చల్లుతా. ఏమైందే బాపు, ఎట్లా డల్ ఉన్నావు? ఏం లేదురా, పొద్దుగాల అన్న వదిన నీ మీదకి లొల్లి పెట్టిరట కదా, అందుకే డల్ ఉన్నావా? ఇదేమన్నా కొత్త లొల్లారా? ఎన్నటి నుంచో జరగబట్టే నా కర్మ ఇట్లా కాలబడ్డది. బాపు, వాళ్ళకు జాగ మీద పిచ్చి బాగున్నది. రోజు ఈ లొల్లేంది, తిన్న తిండి పైన పట్టకుండా చేత చేయ వాళ్ళ పేరు మీద. నాకు ఎట్లయితే అట్లా అవుతుంది. నువ్వన్నా నిమ్మలంగా ఉంటావు కాదే. అరే ఏం మాట్లాడుతున్నావురా? వాడు జ్యేష్ఠపాలు ఏమంటానరా? జ్యేష్ఠపాలు అంటే తెలుసారా నీకు? వెనకట కుటుంబాన్ని పోషించేటోడు ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ఠపాలు ఇత్తురు. వాడు ఏం చేసిండో తెలుసారా నీకు? పెళ్లి చేసుకున్నాడు, ఏరు పడ్డాడు, వానికి ఎట్లా ఇవ్వమంటారా జ్యేష్ఠపాలు? నాకు తెలియదారా జాకెట్లా వంచను? మీ ఇద్దరికి సమానంగా వంచుతా, మీ ఇద్దరికి న్యాయం చేస్తా. ఏమో బాపు, ఈ లొల్లి ఎన్నడు దిగుతుందో ఎట్లా దిగుతుందో, ఎన్నడు ప్రశాంతంగా ఉంటామో. నమస్తేనే. నమస్తే. ఏమైందయ్యా? నాకేం కాలేదే, బాపు శాతం అయితే లేదంటాడు. ఏమైనా గోళీలు ఉంటే ఇద్దరు మన వచ్చిన. వాతావరణం మంచిగా లేదు, అందరికి జ్వరాలు సర్దులు దగ్గులు ఉన్నాయి. మంచి గోళీలు అయితే ఇస్తా, ఇప్పుడైతే వేయండి. ఇదోటి పొద్దుగాల, ఇదోటి పొద్దుకి. ఒకవేళ తగ్గకపోతే చూద్దాం, తగ్గకపోతే మళ్ళీ సూగిద్దాం. ఎంతనే? 50 రూపాయలు. సరే బాపు, బాపు లేవు, ఈ గోళీలు తెచ్చినా, గోళీలు వేసుకో. తాగుతానికి ఇట్లా పోదామా మరి? అద్దరా కొంచెం కూటపడి ఇప్పుడు అద్దుతి. మామ, జ్వరం వచ్చిన కాంచి బొత్తిగా అన్నం తింటలేవు. ఇగో అన్నం మెత్తగా వండుకొని ఇంత మజ్జిగ పోసుకొని వచ్చిన. 2 బుక్కలు తినే, పానం మంచిగా ఉంటుంది. తినబుద్ధి అయితే లేదు. బాపు,
అది ఇదే ఇగో పాపు 2 బుక్కలు తిను, తింటేనే కదా నేను శాతం అయ్యేది. భద్రా తిను పాపు, ఇక నుంచి తిన పడతా. అబ్బా బాబా ఏమన్నా కథలు పడతారా? మస్తు నటిస్తారు. ఇక మీకే ప్రేమ ఉన్నట్టు మేము ద్వేషించినట్టు మంచిగానే వాపుకొస్తారు కదా మమ్మల్ని. అందుకేనా భూమి మా పేరు మీద రాసి ఇవ్వండి, రాసితలేవు. నీకు చిన్న కోడలు కొడుకుంటే అయిపోయా, మేమెందుకు? వాళ్ళు నీకు తిండి పెట్టుకుంటే ఆస్తి దొబ్బుదాం అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు వదినే? బాపుకు జ్వరం వచ్చిందని 2 ముద్దలు తినబెడితే ఇంత రాద్దంటమా? నువ్వు అన్నం పెట్టవు, మమ్మల్ని పెట్టనియవు. మరి బాపుని చంపుకుందామా? చిన్నప్పటి నుంచి ఈయనే పెరిగినవు. బాపు ఎసుకుంటాడు నీకు తెలియదా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే. అరే నా వల్ల మీరు లొల్లి పెట్టుకోకూడదా? రేపటి నుంచి వెళ్ళి నా వంట వండుకొని నేనే తింటా, వీళ్ళ దగ్గర తినా. నీకు దండం పెడతావా? మీరు లొల్లి పెట్టదు. మళ్ళా ఆ బదనం కూడా నేనే మోయాలా? బయట వాళ్ళందరూ నన్ను తిట్టుకునేది అందుక? నీకు బుద్ధి పుట్టిన కాలే నేను, నాకెందుకు? బాపు ఇగో 2 ముద్దలు తిను. నాకు అద్దురా. ఏంది బాపు, వదినకి అట్లా అన్నదని బాధపడుతున్నావా? అరే నన్నేమంటే నాకు బాధ లేదురా, కానీ బంగారం లాంటి మిమ్మల్ని అంటే నాకు బాధ అవుతుందిరా. ఇంకా వదిన మాటలు ఎవరు పట్టించుకుంటారు బాపు? ఇగో తిను. నాకు అద్దురా, మీరు అన్నం పెడితేనే గిట్లంటాలి, నాకు తినబెడితే ఇంకెట్లా అంటుందిరా? బాపు చిన్నప్పుడు నువ్వు నాకు ఎన్నిసార్లు తినట్లేదే, మర్చిపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, శాతం అయితే లేదు, తినబెడితే తప్పేముందే? ఎవరో ఏమనుకుంటా నాకేంది? ఇగో 1 ముద్ద తిని, ఇగో ఇంకొక ముద్ద. బాపు, ఇంకొక ముద్ద. బాబు వాన పడతలేదని మోటార్ వేసి వచ్చిన, వాన బాగానే పడ్డది కదా, మోటార్ బంద్ చేసి వస్తా, నువ్వు చేసి పండుకో. సరేరా పోయిరా, ఆ గండికి ఇట్లా కూడా సరే బాబు. చేసే పండుకో నువ్వు. సరే సరే. బాధ్యత తీసుకోవాలి, జర మంచిగా నడిపేయాలి పండుగ. ఎట్టా పోతురామే? భూములు నీ దగ్గరికి వచ్చినాం రా. నా దగ్గరకా? ఎందుకే? వచ్చే ఆదివారం పోషమ్మ బోనాలు మన కులం తరపున చేస్తాము. పాలకు 1000 రూపాయలు పడతాయి. మీ ఇంట్లో 2 ఉన్నారు కదరా, 2000 ఇవ్వాలి. ఇద్దరమా? ఇద్దరం ఎక్కడే? ఒకటే పాలు, ఒకటే పాలు. అది మా బాపిస్తాడు, అది ఒకటే పాలు. నీ ముసలోడు మీరు కాదే, బాపే ఇస్తాడు ఒకటే పాలు, పెద్ద మనిషి ఇస్తాడు. నీ పైసలు ఇస్తాడు కాదు, పైసలు టైం పండుగ పెట్టారు మీరు. ఆయన కులంలోకి వెళ్తారు పైసలు, కులంలో బొచ్చడు పైసలు కానీ కులంలో ముచ్చడి నువ్వు నాకు చెప్పాలి. కులంలోకి ఎట్టిస్తారా? పైసలే మా దగ్గర. నీ అదంటే మా బాపిస్తాడు పో, నేను నాకు పని లేదు పోరాడు. అరే గా ముచ్చడి ఎదురు చెప్తున్నావు నువ్వు, నీ మాటేనా? నియాసంటే ఉండాలి లోకం మీద. రమేష్ ఎట్టుపోతానవరా? ఈ శంకర్ చెట్టు పైసలు ఇస్తా అన్నాడే, తీసుకురాని పోతాను. నేను మన ఇంటికే పోతానరా. ఎందుకే, ఏమన్నా పనా? వచ్చి ఆదివారం నాడు పోషమ్మ బోనాలు చేసేది ఉన్నది. అయితే పాలకు 1000 రూపాయలు వేసుకున్నాం, కులం తరపున చేస్తాము. అయితే మన ఇంటికి పోతే అన్నున్నాడు, వాడు ఏమంటాడంటే మీ అన్నగాడు మేము ఇద్దరం ఒకటే ఇంట్లోన్నాము, పాలకు పోయి అంటే 2000 ఇయ్యం, మేము ఒకటే ఇస్తామంటాడు. గత మాట్లాడతాడు ఇద్దరు. వాడు కాలు పెడితే మెడ పెడతాడు, మెడ పెడితే కాలు పెడతాడు. వాంతో మాట్లాడి పెద్ద పరిచయం ఉన్నది. ఏ కానీ సగతి తెలిసిందే కదనే. ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరి 3 4 ఉంటారే, అట్లా అంటే అందరూ ఒకటే వేయిస్తామంటే పండుగ అవుతుంది, ఎంత బాధ అవుతుంది. ఇక పాలకు వెయ్యి అంటే 2000 కదా, 2000 నేను ఇస్తా కానీ ఇక మనసులో ఏం పెట్టుకోకు. గట్ల మోదెవరు మాట మాట్లాడు, రాజా మాట మాట్లాడతావు కానీ నీ గురం వేరు, వాంది వేరు. అంతా గట్ట మాట్లాడతాడు, బేకర్గా ఉన్నాడు. భక్త కుమార్ అన్న పెద్దోడు జగమండేవాడు, ఓటి మాట్లాడతాడు, బద్మాషి వాంత బద్మాషి లేడు. చిన్నపోడు అదే ఎంత మంచిగా ఉంటాడే, మంచి మనిషి వాడు, వినయంగా ఉంటాడు. దేవతలకు చేసుకుంటే పుణ్యమే కాదని చెడిపోతా ఆమె మంచిగా సంతోషంగా చేసుకున్నామంటే వాడు ఏమో మాట్లాడతాడు. ఇంకో 500 ఎక్కువైనా ఖర్చు అయినా సరే.
ఇదిగో లక్ష్మి శంకర్ సేటు పైసలు ఇచ్చిండు సిద్దిపేట పోయి మందు బస్తాలు తీసుకొస్తా నువ్వు పగటికి పోయి బర్రెలో నీళ్ళు పెట్టా నమస్తే కాకా నమస్తే నమస్తే పోతున్నారా సిద్దిపేట దాకా పోయితే మందు బస్తాలు తీసుకొస్తా దావత్ ఇస్తున్నాడు వాడికి కూడా మనం పారా ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. బండి నువ్వు తిస్తావు నేను తీయాలా నేను తీస్తా. నీకు ఎక్కువైందిరా నాకా నువ్వు నడు బండి ఎట్లా ఇస్తున్నా చూడు. బామా సోంపా నడు. అరే గుద్దినాంరా ఉవ్వలేరా పోనీరా తలిగింది. బాబు బాబు లక్ష్మి గడ్డ కొట్టుకుపోయి బాగానే ఎంత మంచి కోడు ఉండే పొద్దున కలవాలి మనకు అన్న పైసలు ఆ పైసలు మొత్తం ఇస్తానే బంగారం పోడు చచ్చిపోయాయి. మన అడగకని చెప్పిండు గత మంది చెప్పిండు దాని మనకి ఇట్లా అయిపోయాడని. ఎంత పని ఆయనమ్మా పొలగాడు ఎంత మంచిగా ఉండేనమ్మా. అయ్యో 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 బంగారం అసలు పొలగాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయిందట. ఎంత మంచి పోడు మనసులో పట్టిపోయలేదు. ఎంతసేపు ఎంత అయిపోయినా కన్ను ముసి గడ్డగచ్చాడు ఎంతసేపు మాయమైపోయా పోరుడు. రోడ్ పూట పోతా ఉంటే ఆయన కూడా పక్క పూట తాగిండట. ఆ తాగి ఆయన కార్ మీద వచ్చి ఆయన గుద్దిపోయారట. ఆ పోలీసు వాళ్ళ కాంప్లీట్ అయితే ఆయన సీసీ కెమెరాలో దొరకబట్టి పోరాలను తీసుకుపోయి వాళ్ళను గట్టిగానే కోటింగ్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా మీరు చేయబట్టి? ఏం నష్టపరిహారం ఇస్తావు నువ్వు? తప్పకుండా మనసులు తప్పుతావరా? తప్పని సార్. ఎన్ని పైసలు ఇస్తా బాణం తీసుకొస్తావు నువ్వు? తెస్తావు మరి తప్పని చచ్చిపోయిన డబ్బులు పెడతావు తీసుకొస్తావు బాణం. క్షమించండి సార్. తప్పని సార్. మీకు బెయిల్ రాకుండా చేస్తా. జీవిత కాలం జైల్లోనే రావాలా మీరు?
చనిపోయినప్పుడు నా ఏజ్ ఎంత? అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు బిడ్డ. మా తాత మన్మరాలు వీడియోను చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు దయచేసి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయగలరు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి చేరుతుంది. తప్పకుండా లైక్, షేర్ చేయగలరు. దయచేసి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. మా వీడియోను నచ్చి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మా ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నంబర్ స్క్రీన్ మీద ఉన్నది. మీ సపోర్ట్తో ముందు చాలా మంచి వీడియోస్ తీస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మా లోకల్ జాతి రత్నాలు ఛానల్లో తాత మనవరాలని ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశాము. చాలామంది మమ్మల్ని ఆదరించారు. 1 మిలియన్ వ్యూస్ పోయింది. లైకులు కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నాము. దయచేసి మా వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి. ప్రేక్షక దేవుళ్ళు అందరూ మమ్మల్ని ఆదరించి మరింత ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ దాన్ని లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. రాజు బడికత్తలేదురా? సార్ మా బాబు పని పెట్టింది సార్. ఏం పనిరా? కప్తుల బండి కాడ ఆడ పని పెట్టింది. నెలకు 1500 వస్తున్నాయి. అరే మరి నువ్వు చదువుకుందాం లేదా? సార్ ఉంది సార్, చదువుకోవడంలోనే ఉంది. అరే ఇంతమంది చదువుతుంది ఇంకా పనికి పోతావురా? పా, నేను మీ బాబుని అడుగుతావా? స్వామి మంచిగా చదివేటటువంటి కొడుకును 1500 పని పెడతావా అన్న ఎక్కడన్నా? చూడు సారు, నువ్వు 1500 పనికి పెడుతున్నావా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నాకు తాగనికి పైసలు ఎడికెళ్ళి రావాలి సార్. పైసలు ఎడుకెళ్ళి కష్టపడాలేనన్నా. నాకు శాత కాదు సార్. కానీ ఇప్పుడు చదువుకుంటే ప్రయోజకుడు అయితే పెద్ద నౌకరైతే నీకే కదా లాభం. ఇక వాడు పెద్దగా అయ్యి ప్రయోజకుడు అయ్యి నాకు పెట్టినప్పుడు నేను తాగినప్పుడు లోకం అంతా కట్ట అనుకుంటారు. ఎప్పుడు అందరు చదివిస్తారా కష్టపడి? ఏ గవన్ ఏం లేదు సార్, నాకు గవన్ అవసరం లేదు. నా కొడుకు పనికి పోతాడు, నాకు పైసలు ఇస్తాడు, నేను మంచిగా కడుపు నిండా తాగుతాను. ఓ సారు, వాడు తాగి పెళ్ళాన్ని కూడా పట్టుకున్నాడు. ఇవో పైసలు లేవని కొడుకుని జీతం ఉంచుడు, పిల్లగాని జీవితాన్ని నాశనం చేస్తుండు. వాని జీవితం నాశనం అయింది కాక ఇవో వాడి కొడుకు జీవితం కూడా నాశనం చేస్తుండు. సార్ నువ్వు చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెయ్యి. ఏమంటున్నా నా మీద ఎక్కి చెప్తాను, తాగద్దని చెప్తున్నా. అదేంటి స్వామి అట్లా మాట్లాడుతావు? ఆ పెద్ద మనిషి చెప్పేది నీకోసమే కదా. ఇగో ఇంకా వెన్నెల గురించి విన్నావు అనుభవం. ఆమె మా స్కూల్లోనే చదివింది. మండలంలో 10/10 వచ్చిన ఆమె ఒక్కతే. ఇప్పుడు 3 చదువుతుంది ఆమె. నా మాట నమ్ము, మీవన్నీ బడికి తోలవయ్యా. హెడ్ మాస్టర్గా చెప్తాను నీ ఊరికి. చాలా తెలివికలవాడయ్యా. మీవని కూడా మంచి జాబ్ వస్తుంది అని నువ్వు కూర్చోబెట్టి సాతాడు. విన్నావా? ఈ 1500 కోసం ఆశపడకాయా నువ్వు? 1500 నువ్వు అంటున్నావు. 1500 నీకు చిన్న అమౌంటే, కానీ నాకు పెద్దది. మరి నువ్వు ఇస్తావా చెప్పు? 1500 నిజంగా నీకు 1500 కావాలంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యేదాకా నెల 1500 ఇస్తానయ్యా. నీకు దండం పెడతానయ్యా. మీరు నాతోటి బడికి పంపాయా? ఎట్లయితే సారు 1500కి నాకు కొడుకుని పంపిస్తా. ఇంకో 1500 ఇచ్చినావు అనుకో, ఆ ముసలిని కూడా పంపిస్తా. సరేనయ్యా, ఇప్పటికైనా మారిన సంతోషం. సారు మరి మాట మీద ఉండాలి సార్. తప్పకుండా ఇస్తాను. అదే సార్, మాట మీద ఉండాలి. ఓకే, రైట్. ఈ వీడియోను మొత్తం చూడండి. స్కిప్ చేస్తే యూట్యూబ్ సపోర్ట్ చేయదు. లైక్, షేర్, కామెంట్ చేయండి. లైక్, షేర్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లు మీ తాత.